మంచివాడిగా బతకాలంటే చాలా వదులుకోవాలి. అదే చెడ్డవాడిగా బతకాలంటే మంచితనం మాత్రం వదిలేస్తే చాలు. హలో, ₹1 తీసుకొని నేను చెప్పిన ప్లేస్కి వచ్చేసే, లేకుంటే బయలుదేరుతున్నా. ప్రతి ఒక్కరి జీవితం ఎప్పుడొకప్పుడు మలుపు తిరుగుతుంది. అలాగే నా జీవితం కూడా నాకు ఊహించని మలుపు ఇచ్చింది. అదేంటో తెలియాలంటే ముందు మీకు నా గురించి తెలియాలి. నా పేరు సంజయ్. నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని. మండే టు ఫ్రైడే వర్క్ టెన్షన్, సాటర్డే వస్తే కాస్త రిలాక్స్. ఇదే నా ఇల్లు. తనే నా భార్య ప్రియ. దేవుడంటే భక్తి, భర్త అంటే గౌరవం. హలో రే, నేను రా. ఎక్కడున్నావు? ఎవర్రా? నేను బే కిషోర్ని. రాత్రి తాగింది దిగలేదా? బాడీ మొత్తం పెయిన్స్. హెచ్ఆర్ ప్రాజెక్ట్ గురించి దుబ్బేస్తున్నాడు. సరే, 20 minutes నీ ముందుంటా. ఫాస్ట్ గా రాబే. ఈయనే మా హెచ్ఆర్ మేనేజర్ అభిరామ్ గారు. చాలా మంచి వ్యక్తి. హలో సార్. వీడి పేరు కిషోర్. వీడు ఎలాగన్నా ₹1 సంపాదించి లైఫ్లో సెటిల్ అయిపోవాలని వీడి కోరిక. వీడి పేరు కిరణ్. ఎలాగన్నా డైరెక్టర్ అవ్వాలని వీడి కథ. వాళ్ళ అమ్మ నాన్న కోసం జాబ్ చేస్తున్నాడు. అలాగే డైరెక్షన్ ట్రయల్స్లో కూడా ఉన్నాడు. కమ్ టు మై క్యాబిన్. సార్ వస్తున్నాం సార్. ఈ అమ్మాయి పేరు కీర్తి. ₹1 ఉన్నవాడిని పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోదాం అనుకుంటుంది. వీడి పేరు రాజు. వీడికి ఊర్లో ఒక కిరాణా షాప్ ఉంది. కిరాణా షాప్ అనగానే వచ్చిన పెళ్లి కూతుర్లందరూ పారిపోతున్నారని సాఫ్ట్వేర్ జాబ్ చేయడానికి వచ్చాడు. పెళ్ళి అయ్యాక మానేస్తాడనుకోండి. ఇతని పేరు శశి. ఆఫీస్లో అందరి పనులు చెడగొడుతుంటాడు. ఎలాగైనా ప్రమోషన్ కొట్టాలని నాతో పోటీ పడుతూ ఉంటాడు. మే ఐ కమ్ ఇన్ సార్? కమ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సంజయ్ ఇంకా రాలేదా? ఇంకా రాలేదు సార్. రాగానే నా క్యాబిన్కి రమ్మను. ఓకే సార్. ప్రాజెక్ట్ టార్గెట్ కంప్లీట్ చేయకుండా ఏం చేస్తున్నారు? నన్నేం చూస్తున్నారు? వెళ్ళి పని చూసుకోండి. ఈరోజు మనోడు హెచ్ఆర్ చేతిలో అయిపోయినట్టే. ప్రియా, ప్రియా, తొందరగా టిఫిన్ పెట్టు. ఆఫీస్కి లేట్ అవుతుంది. ఏంటి హడావిడి? తొందరగా రెడీ అవ్వచ్చు కదా.
ఎప్పుడు ఇంతే, ఏదో ఒకటి చెప్తూ ఉంటావు. హాయ్ రా. హాయ్ రా. కొన్ని సిగ్నేచర్స్ మిస్ అయ్యాయి, అవి అరే లేదురా, ఈరోజు ప్లీజ్ రా, చాలా అర్జెంట్, ఈరోజు సబ్మిట్ చేయాలి ఎలాగైనా. ప్రియా, లోపల టేబుల్ మీద ప్యాకెట్ ఉంటుంది, తీసుకురా. సరే. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే రా. థ్యాంక్స్. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. బాయ్ రా, ఈవినింగ్ కలుద్దాం. బాయ్. ప్రియా, నాకు ఆఫీస్కి లేట్ అవుతుంది, వెళ్తున్నా. బాయ్. గుడ్ మార్నింగ్ సార్. సార్ పిలిచారంట? గుడ్ మార్నింగ్. ఏంటి సంజయ్, ఆఫీస్కి ఇంత లేటుగానా రావడం? సార్ అంటే వచ్చేదారిలో కారు పంచర్ అయింది. చిన్న పిల్లోళ్ళ చెప్పకు. సార్ మాకు దొరికేదే వీకెండ్, సాటర్డే, సండే. రాత్రి కొంచెం. సరే గాని ప్రాజెక్ట్ వర్క్ ఎంతవరకు వచ్చిందో చూపించు. ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది సార్. గుడ్. వీకెండ్కి కంప్లీట్ చేయండి. షూర్ సార్. సార్ అది నా ప్రమోషన్. ముందు ప్రాజెక్ట్ వరకు కంప్లీట్ చేయండి, తర్వాత చూద్దాం. ఓకే సార్. హలో, నువ్వు చెప్పిన ప్లేస్లోనే ఉన్నా. సరే. ప్రతి బియ్యపు గింజ మీద తినేవాడి పేరు రాసి ఉంటుంది. ప్రతి బుల్లెట్ మీద చనిపోయేవాడి పేరు రాసి ఉంటుంది. సూపర్ ప్రియా, ఈసారి నిన్ను ఓడించే వాళ్ళు ఎవ్వరూ లేరు. కాదు సంజయ్, రాణి ఓడించడం అంత ఈజీ కాదు, ఇంకా ప్రాక్టీస్ చేయాలి. సరే పద, వెళ్ళి డిన్నర్ చేద్దాం. సంజయ్,
హలో, ఏం నిర్ణయించుకున్నారు? నేను డాన్స్ కాంపిటీషన్ నుంచి తప్పుకోవడం జరగదు. నేను డబ్బు కోసం డాన్స్ కాంపిటీషన్లో పాల్గొనట్లేదు. డాన్స్ ఇస్ మై ప్యాషన్. అండ్ ప్లీజ్ ఇంకా నన్ను విసిగించకండి. ఎవరు ప్రియా? అది రాణి వాళ్ళ డాడీ. ఏమంటున్నారు? నేను తప్పుకుంటే రాణి పక్కా గెలుస్తుందంట. అందుకని నేను డాన్స్ కాంపిటీషన్ నుంచి తప్పుకోమంటున్నాడు. గుడ్ నైట్. సరే, నువ్వు పడుకో. నాకు కొంచెం వర్క్ ఉంది, అయిపోగానే పడుకుంటా. ఓకే. ఏమైంది ప్రియా? ఎక్కడ? కిచెన్లో ఉంది. నువ్వు ఎక్కడ ఉంటే నీ కిచెన్ లో ఎలా కనబడ్డది? అది అది వాటర్. నువ్వు భయపడకు. లేదు, రిలాక్స్ అవ్వు. నాకు చాలా భయం వేస్తుంది. రిలాక్స్ అవ్వు. ఫస్ట్ నువ్వు భయపడకు. రిలాక్స్ అవ్వు. నువ్వు పడుకో.